కరెంటు బిల్లులు కట్టద్దు, డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పింది. మరి డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే. ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు? సోనియా గాంధీకి పంపుదామా, రేవంత్ రెడ్డికి పంపుదామా? ఆయన ఒక ఆయన ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు. ఆయన అయితే ఇక స్పీచ్లు ఎట్లా చెప్పిండంటే డిసెంబర్ కాదు నవంబర్కేలే ఫ్రీ, నవంబర్ బిల్లు కూడా కట్టకుర్రి, నేనే కడతా. ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండని చెప్పుండ్రి, బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండు ఆయన. మరి ఇప్పుడు ఏడవైంది వీళ్ళు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక రేపటి నుంచి రైతు బంధు పడతాయి, ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయిండ్రు. ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేం గెలవంగానే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నాడు. వచ్చినాయే 15,000? వచ్చినాయా? బొలారం వాళ్ళు ఉంటారు కదా, వచ్చినాయే గుమ్మడిదల 15,000 రాలే, 10,000 రాలే. 10,000 వచ్చినాయా? పోని మాట ఇచ్చిండ్రు, ఇవాళ మాట తప్పిండ్రు. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తాం, 500 రూపాయల నుంచి మీ వడ్లు కొంటాం, ఆగబట్టుకోండ్రి అన్నారు. వచ్చిండ్రు కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు. ఈ రకంగా ఒక్క హామీ కాదు, ముసలోళ్ళకి చెప్పిండ్రు, మీకు అవ్వ ఎంత పెన్షన్ వస్తుంది? 2,000 వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ లో. ఇక మళ్ళా నెల డిసెంబర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారు. వచ్చింది అదే? ఎట్లుండేది అలా కథ అంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊసిపోయిందట. జనవరి నెలలో 2,000 పింఛన్ కూడా రాలే. పాప ముసలోళ్ళు ఆగమవుతున్నారు. జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా 2,000 పెన్షన్ ఇయ్యలే. ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా? జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే, ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న 2 తారీఖు 3 తారీఖుకి స్టార్ట్ చేసిండ్రు. అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. 4,000 మాట దేవుడేది కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టి ఇవాళ 44 లక్షల మంది అభాగ్యులు, అన్నార్థులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విషయాలు చెప్పాలి అంటే ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 4,000 అంటేది, ఉచిత కరెంట్ అంటేది లేదు, బోనస్ అంటేది, 15,000 రైతు బంధు అంటేది, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అంటేది. ఒక్కటన్నా అయిందా ఇంట్లో? అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మార్పు మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది? 2 నెలల్లో వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టిరు నన్ను, పటాన్ చెరువుల చౌరస్తా మీద ఆటో లాగబట్టిరు నన్ను. ఆటోలందరూ నన్ను ఆగబట్టి, అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాపం. ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని, ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ గుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే, ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 16 గంటల కరెంటే రైతులకు